విల్లాలోకొచ్చాక శివ సురభికి సెల్వని పరిచయం చేస్తాడు. శివ తాను వేరే స్టేట్ వెళ్తున్నట్లు సురభికి చెప్తాడు. తనకి తెలియకుండా ఈ ట్రిప్ ఏంటని సురభి ప్రశ్నించగా శివ చిరునవ్వు నవ్వి, విల్లా నీ పనితనం చూసిచ్చారు సురభి, అండ్ ఇప్పుడు నేను వెళ్లే వర్క్ ఏమంతా ఇంపార్టెంట్ కాదు. ఆ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టడం డైరెక్టర్లకు ఇష్టం లేదు. సో అలాంటప్పుడు మీ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన నేను వెళ్తున్నాను అన్నాడు. అయితే నిన్ను నేను రిలీవ్ చేస్తున్నాను అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్న సురభి, ఇంతకీ నువ్వు బిజినెస్ ట్రిప్ కి ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ పనేంటి అని అడిగింది. నేను క్లయింట్స్ తో మాట్లాడటానికి బెంగళూరు సిటీకి వెళ్తున్నాను అన్నాడు శివ. ఓహో అని అన్నది సురభి. సురభికి శివ అలా వెళ్లటం హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడే ఉంటే ఆ సౌందర్య శివని కట్టిపడేస్తుందేమోనని డౌట్. అవును, ఎప్పుడు వెళ్తున్నావు? వెళ్లేటప్పుడు నాకు కాల్ చేయి, మర్చిపోకు అన్నది సురభి. శివ తల ఊపి, తప్పకుండా కాల్ చేస్తాను సురభి. దాదాపు 1.5 months వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పి, ఇదిగో ఈ ఫోన్ నెంబర్స్ నీ దగ్గరుంచుకో. ఇవి నా బెస్ట్ ఫ్రెండ్ నెంబర్స్. నీకేం కావాలన్నా, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి కాల్ చేయి, సరేనా అని ఓ పేపర్ సురభికి ఇచ్చాడు. ఆ పేపర్లోని నెంబర్స్ లో ఒకటి సురేందర్ నంబర్ అయితే మరొకటి నందంది. సురభి ఎప్పుడు ఏ టైంలో కాల్ చేసినా లిఫ్ట్ చేసి తనకి హెల్ప్ చేయండి. నాకెప్పుడు పడితే అప్పుడు కాల్ లిఫ్ట్ చేయడానికి కుదరకపోవచ్చు అని సురేందర్ కి నందన్ కి ముందే చెప్పి ఉంచాడు శివ. ఇక్కడ సురభికి ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉంటేనే నేనక్కడ ప్రశాంతంగా వర్క్ చేసుకోగలను అని అనుకున్నాడు శివ. సరే శివ అని శివ ఇచ్చిన నంబర్స్ తన బ్యాగ్ లో పెట్టుకుంది సురభి. శివ ఫ్రెండ్స్ ఎవరో తనకి తెలీదు, కానీ శివ హైదరాబాద్ సిటీలో తనకంటూ కొంత సర్కిల్ ని పెంచుకున్నాడు. అది మాత్రం ఆమెకు అర్థమైంది. శివ మెల్లగా నవ్వాడు. చాలాసేపు ఫ్యామిలీ ఇష్యూస్, బిజినెస్ గురించి సురభి శివలు చాలా కాలం తర్వాత మాట్లాడుకున్నారు. సురభి తనకి కంపెనీలో వైస్ చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎంప్లాయీస్ గురించి, రీసెంట్ గా తాను డిజైన్ చేసిన డిజైన్స్ గురించి ఇలా చాలా టాపిక్స్ మాట్లాడింది. శివ సురభికి డిజైన్స్ లో మరికొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఇక నైట్ డిన్నర్ తర్వాత సురభి తను చూస్ చేసుకున్న బెడ్రూమ్ కి వెళ్లి రూమ్ అంతా తిరిగి చూసింది. లగ్జరీ విల్లా, దేనితోనూ పోల్చలేనంత బ్యూటిఫుల్ గా ఉంది అని అనుకుంది సురభి. శివ 3rd ఫ్లోర్ లోని బాల్కనీలో నిల్చొని తన చేతులను వెనకకు పెట్టుకుని దూరంగా కనిపిస్తున్న చంద్రుణ్ణి చూస్తూ ఉన్నాడు. శివబాబు, నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్లాల్సిందేనా అని అడిగాడు సెల్వ. శివ ఏం మాట్లాడకుండా ఆలోచనలో ఉన్నాడు. శివబాబు, ఇప్పుడు మీరు యుక్త వయసులో ఉన్నారు. మంచి లైఫ్ ని లీడ్ చెయ్యొచ్చు. మంచి జాబ్, అందమైన మంచి భార్య ఉంది. మీ తాతగారు మిమ్మల్ని ఇలా చూస్తే చాలా సంతోషిస్తారు. అలాంటిది ఇప్పుడు మీరు రివెంజ్ తీర్చుకోవడానికి పులిబోన్లోకి వెళ్లటం బహుశా మీ తాతగారికి కూడా ఇష్టం ఉండుండదు అని అన్నాడు సెల్వ. నిజానికి సెల్వకి శివ గురించి చాలా టెన్షన్ గా ఉంది. శివకి ఎబిలిటీస్, పవర్ ఉండొచ్చు. అయినప్పటికీ అతను పోరాడబోయేది మెహ్రా ఫ్యామిలీతో. పురుషోత్తం ఫ్యామిలీ చాలా పెద్దది. ఫ్యామిలీలో ఎంతో మంది టాలెంట్ ఉన్నవాళ్లు, పవర్ ఉన్నవాళ్లు ఉన్నారు. ఒకప్పుడు ఇండియా మొత్తం తమ ఆధిపత్యంలో నడిచేది. చివరికి ఫ్యామిలీ మొత్తం కనిపించకుండా పోయింది. కారణం మెహ్రా ఫ్యామిలీ. మెహ్రా ఫ్యామిలీకి చెందిన ఓ మహిళ పురుషోత్తం ఫ్యామిలీ మొత్తాన్ని క్లియర్ చేసేసింది. ఇటు చూస్తే శివ కేవలం ఒక నార్మల్ పర్సన్. అలాంటి శివ వాళ్ళని ఎదుర్కోగలడా అని సెల్వ భయం. పురుషోత్తం ఫ్యామిలీ పర్సన్ ఇంకా బతికే ఉన్నాడు. అతను చేయాల్సినవి చాలా ఉన్నాయి. నా ఫ్యామిలీలో అందరినీ పోగొట్టుకున్నాను, కానీ నా తండ్రి కుటుంబాన్ని, వాళ్ళ కష్టాన్ని స్వాధీనం చేసుకోకుంటే, వాళ్ళ చావుకు కారణమైన వాళ్ళని ఫినిష్ చెయ్యకపోతే నాకు సమాధిలో ఉన్న శవానికి పెద్ద తేడా ఏముంది అని
కూల్గా అన్నాడు శివ. సెల్వ ఏదో చెప్పాలి అనుకున్నవాడు కాస్త ఆగిపోయాడు. ఇక తాను ఎంత చెప్పినా శివ ఆగడు కాబట్టి ఇంకేం మాట్లాడలేదు. శివ అంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ అతని మనసు పొరలలో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయని సెల్వకి అర్థమైంది. నువ్వు వెళ్లే పనిలో గెలవాలని, నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను శివబాబు అని మనస్ఫూర్తిగా అన్నాడు సెల్వ. తప్పకుండా అని చిరునవ్వు నవ్వాడు శివ. ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదన్నట్లుగా సెల్వ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. తెల్లవారింది. శివ ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు. సురభి ఇంకా తన రూంలోనే ఉంది. సరిగ్గా అదే సమయానికి సెల్వ శివ దగ్గరికి వచ్చాడు. శివబాబు, తాతగారికి సీరియస్గా ఉందంట. హైదరాబాద్ నుంచి బాంబే షిఫ్ట్ చేశారు. కాబట్టి మీరు ముందుగా తాతగారి దగ్గరికి వెళ్తే బావుంటుంది అని అన్నాడు. శివ కళ్లతోనే సరే అని సైగ చేశాడు. శివ సురభి దగ్గర సెండ్ ఆఫ్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి సరాసరి ఎయిర్పోర్ట్కి వెళ్లి ముంబైకి వెళ్లే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాడు. అతను చాలా నార్మల్ డ్రెస్ లో సింపుల్ గా ఉన్నాడు. త్వరలో అతను హైదరాబాద్ సిటీని గడగడలాడించబోతున్నాడని చూసే ఎవ్వరికీ అనిపించదు. అతని వెంట కనీసం లగేజ్ కూడా లేదు. ఇప్పటికీ అతను టాక్సీ వాడుతున్నాడు. సొంత కార్ కూడా లేదు. కాని అతను కొన్ని వేల కోట్లకు వారసుడు. ఆ విషయం చివరికి అతని భార్యకి కూడా తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ ని శాసించబోతున్న మెహ్రా ఫ్యామిలీకి కాబోయే మొగుడు ఈ శివ అని ఎవ్వరూ ఊహించి ఉండరు. శివ ఫ్లైట్లో సీట్ వెనకకి ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళ వెనుక అంతులేని ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. హలో, మీరెక్కడి వరకు వెళ్తున్నారు అని ఇంగ్లీష్లో ప్లెజెంట్ వాయిస్ ఒకటి వినిపించింది. శివ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎల్లో కలర్ డ్రెస్ లో ఉన్న ఓ అందమైన అమ్మాయి అక్కడుంది. చూడటానికి చాలా సింపుల్ గా, ఇంటెలిజెంట్ గా అనిపించింది. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అన్నాడు శివ. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూసి తన చేతిని నోటికి అడ్డు పెట్టుకుంది. ఆమెకి కోపం రాలేదు. చిరునవ్వుతో, నా పేరు లీసా, నీ పేరేంటి అని ఇంగ్లీష్లో అడిగింది. ఆమె టోన్ కొంటెగా ఉంది. శివ నవ్వి సైలెంట్ గా ఉన్నాడు. లీసా పెదాలు బిగించి బుల్షిట్ అని మొహం తిప్పుకుంది. ఆమెకి ఒంటరిగా జర్నీ చేయడం బోర్గా అనిపిస్తుంది. తన ఏజ్ ఉన్న అతన్ని చూడగానే హ్యాపీగా ఫీల్ అయింది. కాని అంతలోనే శివకి ఇంగ్లీష్ అర్థం కాదేమో అని బోర్ పర్సన్, చదువురాని మూర్ఖుడు అని అనుకుంది లీసా. బుల్షిట్ అంటే చదువురాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాస్త ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన నువ్వేదో గొప్పగా ఫీల్ అవుతున్నావే అని అన్నాడు శివ. యూ అని శివ వైపు కోపంగా చూసిన లీసా, ఇడియట్, స్టూపిడ్, ప్రపంచం చాలా ముందుకు వెళ్తుంటే ఇప్పటికీ నువ్వు ఓల్డ్ మ్యాన్లా ఉన్నావు. అంత పాత భాష మాట్లాడుతున్నావు. నీకసలేం తెలిసినట్టు లేదు అని కోపంగా అన్నది. నిజానికి ఆమె కావాలని అలా మాట్లాడలేదు. ఆమె చాలా సంవత్సరాల నుంచి స్టేట్స్ లో చదువుకొని అక్కడే జాబ్ చేసి వచ్చింది. ఆమెకు ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడే అలవాటుంది. శివని చూసి అతను ఇలా తెలుగులో మాట్లాడతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.